హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మీరు ఫుడ్డీ లవరా? ఫుడ్డీ లవర్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే, సినీ యాక్టర్ అనితా చౌదరి గారు గచ్చిబౌలి, జనార్దన్ హిల్స్, ఒమేగా హాస్పిటల్ దగ్గరలో మగ్ స్టోరీస్ అని ఒక కిచెన్ అయితే స్టార్ట్ చేశారండి. ఈ ప్లేస్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే యాక్టర్స్, సినీ ప్రముఖులు అందరూ వచ్చి ఈ ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నదంతా వాళ్ళ యొక్క సిగ్నేచర్స్. నాకైతే ఈ కేఫ్ నేమ్ చాలా బాగా నచ్చిందండి. మగ్ స్టోరీస్ అని. థీమ్ కూడా చాలా చాలా కొత్తగా ఉందండి. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా చేస్తున్నారనమాట. ప్రతి ఐటము ఎలా ఉందంటే హెల్త్ కాన్షియస్ పరంగా అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కేఫ్ వచ్చేసి అస్సలు మైదా అనేది యూస్ చేయకుండానే కుకీస్ తయారు చేస్తున్నారు. అండ్ ఇటాలియన్ పిజ్జాస్ అవి తయారు చేస్తున్నారు. అండ్ ఫుడ్ క్వాలిటీ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అంత బాగుందనమాట ప్రతి ఐటమ్ వచ్చేసి. అండ్ ఎందుకంటే ఇప్పుడున్న మన బిజీ లైఫ్‌లో మన ఫుడ్ గురించి కేరింగ్ అనేది చాలా తక్కువైపోయిందనమాట. కానీ వీళ్ళేంటంటే ప్రతి ఒక్కటి ఆలోచించి ఆ పాతకాలం నాటి పద్ధతుల్లోనే ఏ విధంగా ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పి ప్రతీదీ ఆలోచించి పెద్ద పెద్ద వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మరి కిచెన్ అనేది కిచెన్‌లో ఫుడ్ మేకింగ్ అనేది చేస్తున్నారు. అండ్ అనితా చౌదరి గారి గురించి చెప్పాలంటే ఈవిడ అయితే నేను సినీ యాక్ట్రెస్ అంటే ఏదో తెగ అనుకున్నా కానీ ఈవిడ మాత్రం చాలా చాలా సింపుల్గా ఉన్నారండి. నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం పాష్గా ఉంటారేమో, కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తారేమో అనుకున్నా కానీ అలా ఏం లేదండి. భలే చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మా దగ్గరకు వచ్చారు కూడా. మాకైతే అది బాగా నచ్చింది. మాతో మాట్లాడడం కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే బాగా ఉందండి. బయట బాల్కనీ వ్యూ కూడా చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేయడానికి కూడా బయట బాల్కనీలో కూడా చైర్స్ అనేది అరేంజ్ చేశారు. అండ్ థీమ్ అయితే చాలా యూనిక్గా ఉందండి. ఇప్పుడు నేను వెళ్ళిన ఏ రెస్టారెంట్లో ఇంత యూనిక్గా థీమ్ అయితే లేదు. నాకు ఇక్కడ థీమ్ నచ్చింది. అండ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మా పిల్లలైతే ఇక్కడున్న ప్రతి ఐటెంని ఎంజాయ్ చేశారు. అండ్ అలానే కాకుండా బాగా ఆడుకున్నారు కూడా. సో మీరైతే ఫుడ్డీ లవర్ అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయమని నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఒకసారి మీరు విజిట్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది ఈ ప్లేస్, ఫుడ్ ఎలా ఉంది అని నాకు కామెంట్లో కూడా చెప్పండి. ఫైనల్లీ ఇంకా మేమందరం రెస్టారెంట్‌లో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి చాలా టైం స్పెండ్ చేసి చివరికైతే ఇంకా మేము మా ఇంట్లోకైతే వెళ్ళిపోయామండి. మా పిల్లలు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.